క్రైస్ట్ లార్డ్. నేటి దేవుని మాట, అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అడుగు ప్రతివానికిని అనుగ్రహించే దేవుడు. మన ఆలోచనలు ఎప్పుడూ అల్పమైన వాటిపై ఉంటాయి, కానీ దేవుని ఆలోచన మన పట్ల ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. ఇహ సంబంధమైన వాటినే మనం అడుగుతాం, కానీ వాటితో పాటు పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకివ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి ఎలా అడగాలి, వేటిని అడగాలో తెలుసుకుందాం. మనసులో సందేహింపక విశ్వాసంతో అడగాలి. దైవ చిత్తానుసారమైన మనవి అయి ఉండాలి. సుస్పష్టమైన ప్రార్థన అయి ఉండాలి. సమర్పణతో కూడిన విన్నపమై ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి దేవుణ్ణి అడగాలి. బైబిల్ గ్రంథంలో హన్నా పైన చెప్పిన రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని నుండి 5 రెట్లు అధికముగా ఆశీర్వాదం పొందుకుంది. అటువంటి ప్రార్థనా అనుభవము మనమును నేటి దినమందు కలిగి ఉందుముగాక. ఆమేన్.